వి బాలరాజు గారు రాసినటువంటి పుస్తకం ధరణి రైతుల కోస ఆవిష్కరణ సభ అధ్యక్షులు, వేదిక పైనటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి పెద్దలు, మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. భూ సమస్య ఇప్పుడు వచ్చింది కాదు, మనకు 1757లో ఆంగ్లేయులు వచ్చినప్పుడు వచ్చింది భూ సమస్య. అంతకుముందు లేదు. ముస్లింలు 600 సంవత్సరాలు పరిపాలించారు, అంతకుముందు ఆర్యులు పరిపాలించారు, అంతకన్నా ముందు ద్రావిడులు పరిపాలించారు. ఎవరైనా కూడా భూమిలో పండినటువంటి పంటలో కొంత భాగం ప్రభుత్వాలు తీసుకునేది. కానీ ఆంగ్లేయులు వచ్చిన తర్వాత శిస్తు రూపంలోకి మార్చారు, నగదు రూపంలోకి. ఎకరానికి ₹1.5, ₹1.30, ₹2. ఆ డబ్బులు కట్టలేక భూములు వదిలిపెట్టిపోయారు చాలామంది. హారస్ ఖాతాలు అంటారు. హారస్ అంటే రద్దు, ఖాతా అంటే అకౌంట్. వాళ్ళు వదిలిపెట్టిపోయిన తర్వాత మళ్ళీ బలవంతంగా వాళ్ళని పట్టుకొచ్చి ఆ భూముల మీద కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళ నుంచి శిస్తు వసూలు చేశారు. ₹1 కట్టలేకపోయారా అంటే అప్పుడు మొత్తం ఎకరంలో పండినటువంటి పంట అమ్మితే ₹30 లోపు వచ్చేది. అంటే మొత్తం పండిన పంట అంతా కూడా ఆయనకి శిస్తు రూపంలో కట్టాలి, పండినా పండకున్నా. అందుకని వాళ్ళందరూ ఊళ్ళో వదిలిపెట్టి పారిపోయి అడవుల్లో బతికారు సన్యాసులుగా, ఫకీర్లుగా. 50 సంవత్సరాలు ఆంగ్లేయులతో పోరాటం చేశారు, సాయుధ పోరాటం, వాళ్ళని తరివేసేయాలని. కానీ బలవంతంగా అణిచేశారు. అప్పుడు తుపాకులు, మందుగుండు సామాగ్రి ఇవన్నీ మనకు తెలవు. అలా కత్తులు, బల్లారు, గొడ్డలతో పెడితే వాళ్ళు తుపాకులతో కాల్చేసి ఉద్యమాన్ని అణిచేశారు. అప్పుడు స్టార్ట్ అయింది ఈ భూమి మీద పోరాటం. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత భారతదేశంలో చాలా ఉద్యమాలు వచ్చినాయి, అన్ని భూమికి సంబంధించినవి. ఈరోజు ఏ ప్రభుత్వం, ఇంతకాలం ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1947 తర్వాత ఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినా 3 శాఖలను వెంటనే వాళ్ళు సంస్కరణలు చేస్తారు, అమెండ్మెంట్ చేస్తారు, చట్టాలు మారుస్తారు. ఒకటి సహకార శాఖ, 2 విద్యాశాఖ, 3 రెవెన్యూ శాఖ. వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకుంటారు. అసలు ఎన్ని మార్పులకు గురైంది అని చెప్పలేము మనం. రెవెన్యూలో ఎన్ని రెవెన్యూ శాఖలకు ఎన్ని చట్టాలు ఉన్నాయి, ఎన్ని చట్టాలు చేశారు, వందలు వేల మీద ఉన్నాయి. అసలు మొట్టమొదటిసారి 1849లో రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేశారు. రెవెన్యూ బోర్డు అంటే గవర్నమెంట్కు ఆదాయం వచ్చేది. రెవెన్యూ అంటే ఆదాయం. ఒక బోర్డు ఏర్పాటు చేసి అందులో ఆదాయం వచ్చేటటువంటి శాఖలను పెట్టారు. ఎండోమెంటు, రిజిస్ట్రేషన్, ఇలా ఈ 8 శాఖలు పెట్టారు. వాళ్లకు రక్షణగా పోలీస్ శాఖను పెట్టారు. ఇప్పుడు ఆ 2 శాఖలే, ఆ రెవెన్యూ బోర్డు, ఈ పోలీస్ శాఖ విస్తరించి ఇప్పుడు మన తెలంగాణలో 40 శాఖలుగా మారింది. 40 శాఖలు. ఇవన్నీ కూడా ఈ రెవెన్యూతో సంబంధం లేకుండా బతకవు, తప్పనిసరిగా ఉంటాయి. ఇప్పుడు భూముల విషయం చెప్తారు, రెవెన్యూ అని. రెవెన్యూకే లేవు భూములు. ఈ అన్ని శాఖలకు ఉన్నాయి భూములు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఉన్నాయి, ఈ విద్యుత్ శాఖకు ఉన్నాయి, చాలా శాఖలకు భూములు ఉన్నాయి. అందువల్ల ఏమిటంటే ఈ భూమి అనేది ఎంత కీలకం అంటే అది లేకుండా మనం బతకలేము. దాన్ని ఆధారం చేసుకుని ఎంత టెక్నాలజీ పెరిగినా, ఈవెన్ అమెరికా, ఇంకా మీరు ఏ దేశాలు బాగా డెవలప్డ్ కంట్రీస్, G7 దేశాలలో చూసినప్పటికీ కూడా భూమి అనేది అత్యంత కీలకమైనటువంటిది. కానీ చాలా దేశాలలో భూమి ప్రభుత్వ అధీనంలో ఉంది కాబట్టి ఏ గొడవలు లేవు. కొన్ని దేశాలలో ప్రైవేట్ అధీనంలో ఉన్నాయి, మనలాంటి దేశాలలో.
ఈ ప్రైవేట్ ఆధీనంలోకి వచ్చిన తర్వాత వీలైనంత ఎక్కువ భూమిని ఎలా ఆక్రమించాలి అని చెప్పనే ప్రయత్నం. అందుకోసం నేను ఎక్కువ విషయాలు చెప్పను. మీ ధరణి 2020లో తెచ్చాడు కేసీఆర్ గారు. ఆ ధరణి రాకముందు పరిస్థితి ఏమిటి? రెవెన్యూ చట్టాలు అమలు చేశారు. ఎవరన్నా భూమి కొనుక్కోవాలి అనుకుంటే కొనుగోలు చేసేవాడు ఈ భూమి అమ్మేవాడిదేనా కాదా అని చెప్పని వెరిఫై చేసుకునేవాడు. ఎందుకంటే అమ్మేవాడు 2-3 రిజిస్ట్రేషన్లు చేశారు. కానీ ధరణి వచ్చిన తర్వాత పాస్ పుస్తకం ఐడెంటిఫై అయిన తర్వాత స్లాట్ బుక్ చేసి అమ్మేవాడు పట్టా ఉంటేనే అమ్మాలి. కొనేవాడు అమెరికాలో ఉండి కూడా కొనవచ్చు ఆన్లైన్ మీద. కానీ కొనేవాడికి ఉపయోగకరంగా మార్చాడు. అని చెప్పింది ఏమిటి? రెవెన్యూ చట్టాలను మారుస్తున్నాను అన్నాడు కేసీఆర్. రెవెన్యూ చట్టాలు మార్చలే. 1971 పాస్బుక్స్ యాక్ట్ సెక్షన్ 26ను మాత్రం రద్దు చేశాడు. ఆ సెక్షన్ 26 ఏం చెప్తున్నది? పట్టేదారుతో పాటు సాగులో ఉన్నవాడు రియల్ కల్టివేటరు, మార్టిగేజరు, లేకపోతే టెనెంట్ ఎవరైనా వాడికి కూడా పాస్ పుస్తకం ఇవ్వాలి. పట్టేదారుకి ఇవ్వాలి, సాగుదారుకి ఇవ్వాలి. ఒకవేళ పట్టేదారు సాగుదారు ఒకడైతే 2 పుస్తకాలు పట్టేదారుకే ఇవ్వాలి. కానీ ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత నేను మొత్తం 90% సమస్యలు పరిష్కరించానన్నాడు. ఏం పరిష్కరించాడు? తహసీల్దార్ రద్దు చేసి తహసీల్ కోర్టు, ఆర్టీఓ కోర్టు, కలెక్టర్ కోర్టు 3 రెవెన్యూ కోర్టులను రద్దు చేశాడు. అందులో 16,000 కేసులు పెండింగ్లో ఉండే ఏళ్ల తరబడి. ట్రిబ్యునల్ వేసి వాటి పరిష్కారం చేస్తానని 4 నెలల్లో పరిష్కారం చేశాడు. ఏం పరిష్కారం చేశాడు? అన్ని ఎక్స్పర్ట్లైట్ చేశాడు. ఒక 20 లక్షల మందికి పాస్ పుస్తకాలలో డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఇవ్వలే వాళ్ళం. కొన్ని పాస్ పుస్తకాలలో మల్లారెడ్డి అని రాయాల్సి ఉంటే శ్రీ అని పెట్టారు, 0 పెట్టారు డిజిటల్లో. అలాగే పార్ట్ బి అని చెప్పని 18,45,000 ఎకరాలు 18,45,000 ఎకరాలు డిస్ప్యూట్లో 22A రిజిస్టర్ను బాగా పొడిగించాడు. ఇది రిజిస్టర్ కాకుండా నిషేధించేటటువంటి సర్వే నెంబర్. దాదాపు 15 లక్షల మంది రైతులు 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వంతో గడిచిన పడ్డాం. చివరికి హరీష్ రావుతో కలిసి సీరియస్గా గొడవ చేస్తే ఏం మాట్లాడుకున్నాడో హరీష్ రావు పేరుతో ఒక సబ్ కమిటీ చేశారు. అతను కూడా చెప్పాడు ధరణిలో 30 రకాల లోపాలు ఉన్నాయని చెప్పాను. ఆ లోపాలు కరెక్షన్ చేసుకోవాలంటే మీరు 1,650 రూపాయలు మీ సేవలో కట్టండి అన్నారు. 4.5 లక్షల మంది కట్టారు, కానీ కరెక్షన్ లేదు. అందువల్ల దాని తర్వాత ఇప్పుడు భారతి వచ్చింది, భూభారతి. భూభారతిలో కూడా ఎన్ని మార్చారు? రెవెన్యూ కోర్టులను మళ్ళీ పునఃస్థాపితం చేశారు. తహసీల్దార్ను, కలెక్టర్ను, ఆర్టీఓను వీళ్ళందరినీ కూడా పునఃస్థాపితం చేశారు. కానీ ఇది 23 సెక్షన్లతో చేశారు భూభారతిని. ఈ 23 సెక్షన్లలో సెక్షన్ 6లో సాదా బైనామాలు, ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్, ఇది 2008లో నుంచి చేస్తూ వస్తున్నారు. స్టాంప్ డ్యూటీని మేము తగ్గించి కొన్న రోజు స్టాంప్ డ్యూటీతో రిజిస్ట్రేషన్ చేస్తామని. ఇప్పుడు ఈ భూభారతిలో కూడా కేసీఆర్ చేసినటువంటి చట్టాన్ని యాజిరీస్గా పెట్టారు. మేము చాలా సందర్భాల్లో వాళ్ళ మీటింగుల్లో చెప్పాము, మమ్మల్ని ప్రత్యేకించి ఆహ్వానించినప్పుడు చెప్పాము, మీ గవర్నమెంటు డిసెంబర్ 9, 2023 అధికారానికి వచ్చింది. అప్పటి వరకు జరిగినటువంటి సాదా బైనామాలను మీరు రెగ్యులరైజ్ చేయండి. వాళ్ళు కొన్న డేట్ నాడు రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకొని దానికి అంగీకారం లేదు. సెక్షన్ 10లో అసలు 4-5 సార్లు వాళ్ళ కోదండరెడ్డికి చెప్పాము, అందులో పనిచేస్తున్న సునీల్ అడ్వకేట్కి చెప్పాము, వీళ్ళందరికీ కూడా చెప్పాము. సెక్షన్ 10లో
పాస్బుక్స్ యాక్ట్ 71లో మీరే 26 అయితే రద్దు చేశారో దాన్ని తిరిగి రీఇన్స్టేట్ చేయండి. చేరా ఈ చట్టంలో మార్చింది ఏమిటంటే ఏదో ఆ రెవెన్యూ కోర్టులను మళ్ళీ పెట్టడం, అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం, తర్వాత ఈ వారసత్వంగా వచ్చే భూములను రిజిస్ట్రేషన్ చేయాలి అని చెప్పిన దాన్ని తొలగించేసేయడం, అట్లాంటి కొన్ని సౌకర్యాలు చేశారు. కానీ ఈ చట్టం కూడా మొత్తం సమస్యను పరిష్కరించదు. ఇప్పుడు ఎవరైతే 12 లక్షల మంది రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళకు ఈ భూభారతి కూడా మొత్తం సమస్యలు పరిష్కరించదు. కానీ మొత్తం సమస్యలు పరిష్కరించే విధంగా రెవెన్యూ చట్టం తయారు చేస్తారా? చేయరు. ఎందుకని? భూమి పిచ్చి ఎంత ఉందంటే ఒక ఎమ్మెల్యే కాగానే ఫామ్ హౌస్ కట్టడానికి 100 ఎకరాలు ఎలా సంపాదించాలి? అసలు నిజానికి మన సీలింగ్ యాక్ట్ ఏం చెప్తుంది? 10 స్టాండర్డ్ ఎకరాలు, మెట్ట భూమి అయితే 27 ఎకరాలు, మొత్తం మెట్ట భూమి కనుకైతే 53 ఎకరాలు. మరి ముఖ్యమంత్రికి 100 ఎకరాల వరకు ఉంది భూమి. ఎలా ఉంది? ప్రతి యాక్ట్లో మీరు చూడండి, ప్రతి యాక్ట్లో దెర్ ఇస్ లూప్ హోల్స్ ఆర్ దేర్. తప్పించుకోపోవడానికి మార్గాలు ఉంటాయి. సీలింగ్ యాక్ట్లో కూడా 3 ఉన్నాయి. ఒకటి, ట్రస్టులు ఉంటే సీలింగ్ ఉండదు, రబ్బర్ తోటలు కాఫీ తోటలు అయితే సీలింగ్ ఉండదు, క్యాబినెట్ ఆమోదిస్తే సీలింగ్ ఉండదు. ఇక ఆ రూపంలో అసలు మన ఉమ్మడి రాష్ట్రంలో అశోక్ గజపతిరాజు అనే రెవెన్యూ మినిస్టర్ ఇప్పటికీ అతని దగ్గర 6000 ఎకరాల భూమి ఉన్నది మాన్సాస్ ట్రస్ట్ పేరుతో. విజయనగరంలో మాన్సాస్ ట్రస్ట్ పేరుతో 6000 ఎకరాలు. అందువల్ల ఈ సీలింగ్ యాక్ట్ ఏదో పనిచేస్తుంది. ఏం పనిచేస్తుంది? ఎక్కడైతే ఉద్యమాలు ఉండి కర్ర పట్టుకుని ప్రజలు తిరగబడుతున్నారో అక్కడ కొంత పని చేస్తుంది. ఇప్పుడు అర్బన్ సీలింగ్ యాక్ట్ క్లోజ్ చేశారు. అభయాంశలు కూడా కాదు పెట్టడం, దాన్ని అసలు దాదాపుగా మసిపూసేశారు. 2000 గజాలకు మించుంటే మిగతా భూమిని గవర్నమెంట్కి అమ్మాలి. లేదు, ఇప్పుడు రూరల్ సీలింగ్ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ కావడంలా. అందువల్ల భూమి వీళ్ళందరూ కొన్న భూములన్నీ కూడా నేను సేకరించాను. వాళ్ళని అడిగాను, ఎమ్మెల్యేలను, ఏమయ్యా మీరు ఈ అసైన్ భూములు కొన్నారు, సాదా బైనామాలు కొన్నారు, ప్రభుత్వ భూములు ఆక్రమించారు, ఇది అన్యాయం కదా అంటే, లేదు మేము గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నామంటారు. గవర్నమెంట్ ఎవరు? వాళ్ళ గవర్నమెంటేగా. చివరికి ఒక ఎమ్మెల్యే కూతురు తన పేరు మీద భూమి తీసుకుంటే ఆమెకు అసలు నిజాయితీ పరురాలు కాబట్టి తండ్రిని వ్యతిరేకించి బహిరంగపరిచింది. మా తండ్రి అక్రమంగా భూములు కొంటున్నాడు అని. ఒక ఎమ్మెల్యే కూతురు. తర్వాత నా దగ్గరికి 2 ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చారు. సార్ మేము 4 ఏళ్ల క్రితం మాకు భూమి అసైన్ చేశారు. అసైన్డ్ పట్టా అంటారు. అసైన్డ్ అంటేనే ఇట్ సెల్ఫ్ ఇస్ పట్టా, మళ్ళీ అది పట్టా కాదు. ఆ అసైన్డ్ భూములు కొన్నామండి, మేము వ్యవసాయం చేస్తున్నాం, ఇప్పుడు మా భూములు దున్నడం లేదని చెప్పని మమ్మల్ని బేదఖలు చేశారు అని చెప్పని చెప్పారు. నేనన్నా ఎందుకైనా మంచిది ఆర్డీఓకు ఒక కంప్లైంట్ పెట్టండి, తర్వాత నేను కలెక్టర్తో మాట్లాడతానని. ఆర్డీఓ దగ్గరికి వీళ్ళు పోయి అడిగితే ఆర్డీఓ ఏమంటాడు? ఎందుకు ఆ గొడవ ఎమ్మెల్యే తోటి? ఓ 5-6 వేలు ఇచ్చేసేయండి, నేను వాడికి ఇచ్చేస్తానంటాడు. ఇంతకుముందు మనవాళ్ళు అన్నారు అవినీతి అవినీతి అని. అవినీతి రెవెన్యూ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎందుకు వచ్చింది? నాకు తెలిసి నేను 1962 నుంచి ఈ రంగంలో పనిచేస్తున్నాను. పాలకులు వీళ్ళని అవినీతి పనులు చేశారు, వాళ్ళ అవినీతి కోసం. వీళ్ళు అవినీతి చేయడం కాదు. మీకు తెలుసు కదా, కేసీఆర్కు అత్యంత జనరల్ సెక్రటరీగా పనిచేశాడు కేకే. ఆయన 22 ఎకరాలు ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో అసైన్ భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఎట్లా చేశారు? 22A కింద పిఓటి యాక్ట్ కూడా ఉంది కదా, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఆ యాక్ట్ ఉండగా ఎలా చేసుకున్నాడు? గొడవ చేస్తే వెంటనే వచ్చి రాజీనామా పెట్టాడు. అదే కాదు, కూకట్పల్లిలో 2200 ఎకరాలు
మీరు ఎక్కడ చూడండి భూమాఫియా. అస్సలు ఎవరికైతే అసైన్ చేశారో వీళ్ళు సర్వే చేశారు టీఆర్ఎస్ వాళ్ళు. 22 లక్షల ఎకరాలు మేము 1947 నుంచి పట్టాలు ఇస్తే 2,80,000 ఎకరాలు అంటే దాదాపు 3 లక్షల ఎకరాలు అమ్ముకున్నారు. ఆపుతున్నప్పుడు భూమే అమ్ముకున్నారు. కొన్నవాళ్ళు 82,000 మంది కొన్నారని ఓ రిపోర్ట్ తయారు చేశారు. మేము అన్న కొన్నోళ్ళు కనుక పేదోళ్ళు అయితే బిలో 5 acres లోపు అయితే మీరు వాళ్ళకి పట్టాలు ఇవ్వండి అని. ఏమన్నాడు కేసీఆర్? చేయనన్నాడు. అంటూ ఒక చట్టం చేశాడు. 2017 డిసెంబర్ 31 లోపు ఎవరైతే కొన్నారో వాళ్ళకి పట్టాలు చేస్తామని చెప్పి యాక్ట్ కూడా అమెండ్మెంట్ చేశాడు. కానీ ఆ యాక్ట్ స్టిల్ పెండింగ్. ఎందుకు? నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావు రెవెన్యూ చట్టాలు. ఏం పనికి వస్తుంది? ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే ఎవరినో పలుకుబడి కలిగిన పాలకవర్గం కూడా ఏం చెప్తే అది చేయకపోతే రెవెన్యూ శాఖలో ఉండడం కష్టం. చాలామంది ఎంప్లాయీస్ మీద పడుతూ ఉంటారు. ఎంప్లాయీస్ను ఆ దారిలో నడవకపోతే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎక్కడో విక్టిమైజేషన్ చేస్తారనే భయం. ఇలాంటి పరిస్థితులలో బాలరాజు గారు రాసినటువంటి పుస్తకం నాకు మొట్టమొదటిసారి ఇచ్చాడు. దానికి ముందు మాట రాయాలని. అది చూసిన తర్వాత నన్ను ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక సామాజిక స్పృహ అంటే ఈ సమాజం నన్ను పెంచింది, ఈ సమాజంలో నేను చదువుకున్నాను, ఈ సమాజం నన్ను చైతన్యం చేసింది, కాబట్టి నేను ఈ సమాజానికి కొంత చేయాలి అనేది సామాజిక స్పృహ. ఇలాంటి పుస్తకాలు చాలా రాశారు. నేను 22 పుస్తకాలు రాశాను. అన్నీ ఈ రైతుల పోరాటాలే. కానీ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది? రైతులు ఎక్కడైతే తిరగబడుతున్నారో భౌతికంగా, ఫిజికల్గా ఎక్కడైతే తిరగబడుతున్నారో అక్కడే కొంత పరిష్కారం. నువ్వు రిప్రజెంటేషన్ ఇచ్చి కాగితాలు ఇస్తే అవన్నీ చెత్తబుట్లోకి పోతాయి. మొన్న వీళ్ళు ప్రజాపాలనలో దరఖాస్తులు కోరారు. 1,30,00,000 దరఖాస్తులు వచ్చినాయి. అందులో 70 లక్షల దరఖాస్తులు ల్యాండ్ కన్సల్టే. 70 లక్షలు. మన మార్చి 1 నుంచి 18 వరకు వాళ్ళు మేము పరిష్కారం చేస్తామన్నారు అని వాళ్ళు చేశారు. కానీ అవి ఇంతవరకు కిందికి రాలే. ఇప్పుడు భూభారతి మొన్న అసెంబ్లీలో ఆమోదించబడింది. నాకు డౌట్ ఉండే, గవర్నర్ సంతకం పెడతారా పెట్టడానికి. పెట్టాడు. దాన్ని గెజెట్ పబ్లికేషన్ చేయాలి కదా. గెజెట్ పబ్లికేషన్ చేసిన తర్వాత రూల్స్ రావాలిగా. అంటే ఇంకో 3-4 నెలలు పడతాయి. అప్పటి వరకు ఇదే తలపట్టు పట్టుకొని కూర్చోవడమే. సివిల్ కోర్టుకు వెళ్ళమంటారు. 2 ఎకరాలు 3 ఎకరాల నుండి గోచి పెట్టుకునేవాడు, పైసలు లేనివాడు సివిల్ కోర్టుకే పెడతాడు. ఆ ఉన్న భూమి అమ్ముకోవాలి. నిజానికి తెలంగాణ మొత్తం మన 29 రాష్ట్రాలలో తెలంగాణలో ఉన్న రేట్లు ఏ రాష్ట్రంలో లేవు. 1 కోటి 2 కోట్లు 3 కోట్లు. 38E సెక్షను అది పోయింది. మన కౌలుదారి చట్టం సాయుధ పోరాటం ద్వారా వచ్చింది. తర్వాత మనమందరం పోట్లాడి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా 2011 రైతుల లైసెన్స్డ్ ఫార్మర్స్ యాక్ట్ ఒకటి తెచ్చాం సాగుదారులకు. అది అభయాన్స్లో పెట్టేశారు. ఏ చట్టాలు కూడా పాలకవర్గాలు ఇంప్లిమెంట్ చేయడం. దీనికి రెవెన్యూ ఉద్యోగులను బలిపశువులు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ప్రత్యక్షంగా కనబడతారు కాబట్టి వీళ్ళే తప్పు చేస్తున్నారని చెప్పని వీళ్ళ మీద దాడులు చేయడం, హత్యలు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా బాధాకరమైన విషయం. ఓ తహసీల్దార్ని చంపడం, ఓ రెవెన్యూ ఆఫీసర్ ఇల్లు తగలబెట్టడం, విఆర్ఓలను రద్దు చేయడం, విఆర్ఏలను రద్దు చేయడం. ఆయన చండ శాసనంలోనే వచ్చాడు ఎన్టీ రామారావు. 1985లో పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేశాడు. వేర్ ఈజ్ ఆల్టర్నేటివ్? అప్పటి నుంచి రికార్డ్స్ లేవు. తప్పు చేస్తే నువ్వు ఆల్టర్నేటివ్ చేసిన తర్వాత ఉన్న ఎగ్జిస్టెన్స్ సిస్టమ్ను మార్చాలి. కానీ అలా మార్చకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక ఆయన పటేల్ పట్వారీని తీసేస్తాడు, ఒక ఆయన విఆర్ఓ విఆర్ఏలను తీసేస్తాడు.
ఇప్పుడు ఈ భూభారతిలో మళ్ళీ వాళ్ళని రీఇన్స్టేట్ చేస్తానంటాడు. ఎప్పుడు చేస్తాడు? రైతు భరోసా, రైతు బంధు వేల కోట్ల రూపాయలు అప్పన్నంగా కాజేశారు. చామకూర మల్లారెడ్డి పేద యూనివర్సిటీ కట్టాడు, అవన్నీ చేశాడు. ఆ యూనివర్సిటీ కట్టిన భూములకు కూడా రైతు బంధు తీసేసుకుంటాడు. షేమ్లెస్. వాళ్ళు కనీసం మనస్సు అంగీకరించాలి, లేదు. అందువల్ల ఇలాంటి స్థితిలో ఇంకా చాలా మనం మిత్రులు మాట్లాడాలి. అందుకోసం ఏంటంటే ల్యాండ్ క్వశ్చన్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ లైఫ్. అది లేకుండా ఇంకో 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 సమస్యలు మాట్లాడలేము. మీకు హైదరాబాద్ ఎంత డెవలప్ అయినా, లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో ఏ పరిస్థితి ఉన్నా, ఇప్పటికీ కోట్ల మంది హైదరాబాద్కి వస్తున్నారు మైగ్రేట్ అయ్యి, అక్కడ ఊళ్ళల్లో పని లేక. ఏ భూమి లేదు, 70% ఆర్ ల్యాండ్లెస్ పూర్. 70% మందికి భూమి లేదు. అసలు మన నైజాం కాలంలో 1907లో ఒక యాక్ట్ తెచ్చారు, కౌలుదారి చట్టం. అసలు మొత్తం భారతదేశం అంతా 11 ఎస్టేట్లు కదా, 1100 ఎస్టేట్లు. వాటిని రద్దు చేశారు, ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ అని చెప్పాను 1947లో 48లో. అందుకోసం కౌలు అనేది మన భారతదేశానికి, ముఖ్యంగా తెలంగాణకు అత్యంత కీలకమైనటువంటి. కాబట్టి ఈ తెలంగాణలో అసలు కౌలు లేదు, లేదా ఆయన అంగీకరించాలని అంటాడు కేసీఆర్. ఆయన 80,000 పుస్తకాలు చదివినాడు, ఏ పుస్తకం చదివినా నాకు అర్థం కాదు. అందువల్ల ఏంటంటే ఏ మేరకు బాలరాజు గారు రాసిన పుస్తకంతో ప్రజలు చైతన్యమైన చాలా ఉపయోగకరమైనటువంటిది. ఇలాంటి విషయాలు ప్రజలకు తెలియపరచడానికి వాళ్ళకు అర్థమయ్యే భాషలో పత్రికల్లో రాయడమే కాకుండా ఇలాంటి పుస్తకాలు ప్రింట్ చేసి సొంత ఖర్చుతో ప్రజలు చైతన్యం చేయడాన్ని ఆహ్వానిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. సెలవు.